హలో అండి, హాయ్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు నేను ఇన్స్టెంట్ అరిసెలు ఎలా చేసుకోవాలో చూపిస్తానండి. చాలామందికి అరిసెలు అంటే ఇష్టం ఉంటుంది. ఎప్పుడు పడితే అప్పుడు తినాలనిపిస్తుంది, కానీ చేయడం రాదు. అలాంటి వాళ్ళందరూ నేను చెప్పిన ఈ టిప్స్ ఉపయోగించి అరిసెలు అనేది మీకు ఎప్పుడు కావాలంటే అప్పుడు ఇలా ప్లేన్ అరిసెలైనా లేదంటే నువ్వుల అరిసెలైనా నిమిషాల ప్రకారం తయారు చేసుకోవచ్చు. అలాగే ఎవ్వరి హెల్ప్ అవసరం లేదండి, చాలా బాగా వస్తాయి. స్మూత్గా కావాలనుకున్న వాళ్ళకి స్మూత్గా, అలాగే చాలామందికి తింటుంటే సౌండ్ వస్తే అంటే కరకరలాడుతూ ఇష్టపడతారు. అలాంటి వాళ్ళు సింపుల్ అండ్ ఈజీగా అరిసెలు అనేది ఎలా తయారు చేయాలో చూపిస్తానండి. వీడియో చివరి వరకు చూడండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మర్చిపోయారండో, దీనికి పాకంతో కానీ తడిపిండితో కానీ పని లేదు. మన ఇంట్లో ఉన్న బియ్యం పిండి, పొడిపిండి ఉంటే సరిపోతుంది. ఇప్పుడు దీన్ని ఎలా తయారు చేయాలో చూపిస్తానండి. వీడియో చివరి వరకు చూడండి. దీనికోసం ముందుగా ఒక 1/4 కప్పు గోధుమ పిండి, ఒక 1/4 కప్పు బియ్యం పిండి అండి. ఇది ఇంట్లో పట్టించింది కాదు, మనకి మార్కెట్లో షాపుల్లో దొరుకుతుంది కదా, అదే తీసుకున్నాను. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని ఒక 1/4 కప్పు గోధుమ పిండి వేస్తున్నాను. సేమ్ క్వాంటిటీతో పిండి అనేది క్వాంటిటీ కరెక్ట్గా తీసుకోండి. అదే కప్పుతో ఒక 1/4 కప్పు బియ్యం పిండి తీసుకున్నాను. అలాగే దీంట్లో కొంచెం ఒక చిటికెడంతా సాల్ట్ వేస్తున్నాను టేస్ట్ కోసం. ఇప్పుడు ఇవి 3 కలిసేలాగా బాగా కలిపేసుకోండి. మనకి తడిపిండి ఉంటేనే అరిసెలు అనేది మర్చిపోండి. ఇక నుంచి ఇట్లా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. టేస్ట్లో ఎటువంటి మార్పు కూడా రాదు. ఇలా కలిపేసుకొని పక్కన పెట్టుకున్నాక ఇప్పుడు పిండి ఏ కప్పుతో తీసుకున్నామో అదే కప్పుతో ఒక కప్పు బెల్లం తీసుకున్నానండి. ఈ బెల్లాన్ని ఒక ప్యాన్ తీసుకొని దాంట్లో బెల్లం వేసి అదే కప్పుతో 1/2 కప్పు వాటర్ వేసుకోండి. ఈ బెల్లం అనేది మనకి పాకం అవసరం లేదండి, జస్ట్ ఇది వాటర్లో మంచిగా కరిగిపోయేదాకా చూడండి. ఇలా ఒక 5 నిమిషాలు ఉంచేసరికి మనకి చిన్న చిన్న ఉండలు ఏవైనా ఉంటే కరిగిపోయి బెల్లం అనేది వాటర్గా అయిపోతుంది. ఒక 5-10 నిమిషాలు మనకు టైం పట్టవచ్చు. లేదంటే మీ దగ్గర బెల్లం పొడి ఉంటే బెల్లం పొడి అయినా వేసుకోవచ్చు. ఇప్పుడు ఇలా మొత్తం బెల్లం అంతా కరిగిపోయిన తర్వాత ఇప్పుడు దీన్ని ఒకసారి వడకట్టుకుందామండి. వడకట్టాలంటే వడపోయాలండి. ఇలా చేయకపోతే దీంట్లో ఏమాత్రం కొంచెం ఇసుకున్నా సరే మనం తిన్న ప్రతిసారి అది నోట్లో తగులుతూ ఉంటుంది. కాబట్టి పిండి వంటలు చేసినప్పుడు ఎప్పుడైనా సరే బెల్లాన్ని ఇలా కరిగించి ఫస్ట్ వడకట్టుకోండి. అప్పుడు దాంట్లో డస్ట్ అయినా ఇసుక అయినా ఏదైనా ఉంటే పోతుందన్నమాట. ఇప్పుడు ఇలా వడకట్టుకున్న దాన్ని అదే ప్యాన్లో తిరిగి వేసుకోండి. ఇది మనకి బెల్లం అనేది పాకం రానవసరం లేదు, ఇలా మరుగుతే సరిపోతుంది. ఇలా ఒక్కసారి మరుగు వచ్చిన తర్వాత దీంట్లో ఒక స్పూన్ ఇలాచి పౌడర్ వేస్తున్నానండి. తర్వాత మనం ముందుగా కలిపి పెట్టుకున్న పిండి మిశ్రమం ఉంది కదా, అది మొత్తం ఒకేసారి వేయకుండా ముందుగా ఒక కప్పు వేసి ఒకసారి బాగా కలిపేసుకొని తర్వాత మరొక కప్పు వేసుకొని ఉండలు కట్టకుండా తిప్పుకోండి. ఫస్ట్ టైం చేసేవాళ్ళు ఇలాంటి చిన్న చిన్న టిప్స్ ఉపయోగించి చేస్తే మనకి రెసిపీ అనేది ఫ్లాప్ అవ్వదండి, కరెక్ట్గా వస్తుంది. కాబట్టి చిన్న చిన్న టిప్స్ ఇవి. మనకి అరిసెలు అంటే చాలా ఇష్టం ఉంటాయి, కానీ ఈ పాకం అనేది సెట్ అవ్వదని చాలామంది ఆలోచిస్తూ ఉంటారు. అలాంటి సమస్య ఏమీ లేకుండా ఈసారి ఫస్ట్ ఒక చిన్న కప్పుతో ఇలా ట్రై చేసి చూడండి. నేను చెప్పిన పద్ధతిలో మీకు అరిసెల టేస్ట్ కరెక్ట్గా వచ్చింది అనిపిస్తే మళ్ళీ కాస్త ఎక్కువ క్వాంటిటీలో చేసుకోండి. కానీ మీరు నార్మల్గా బెల్లం పాకం పాడితే ఎంత టేస్టీగా ఉంటాయో ఇవి కూడా అంతే టేస్టీగా ఉంటాయండి. చూడండి, పిండి అనేది ఇలా దగ్గరకు వచ్చేలాగా కొంచెం నెయ్యి వేసుకుంటూ కలుపుకోండి. అరిసెలకి నెయ్యి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇలా మంచిగా దగ్గరకు వచ్చేసిన తర్వాత ఇప్పుడు ఈ పిండిని ఒక ప్లేట్లోకి మార్చుకొని ఇది బాగా చల్లారనివ్వద్దండి. కొంచెం మనం చేత్తోని పట్టుకునే అంత వేడిగా ఉంటే సరిపోతుంది, అంటే గోరువెచ్చగా. మరి పిండి అనేది ఆరిపోతే అరిసె అనేది ఇరిగిపోతుంది. కాబట్టి కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడే చేతికి కొంచెం నెయ్యి కానీ ఆయిల్ కానీ రాసుకొని ఇలాంటి ఏదైనా పాలిథిన్ కవర్ తీసుకొని కొంచెం అలా ట్యాప్ చేయండి. ఇది బాగా పల్చగా చేయొద్దండి, అలానే మరీ లావుగా చేయకండి. ఇలా కొంచెం మీడియం మందంగా ఉండేలాగా చేసుకోండి. వీటిని కూడా ఇలా కవర్ల పైన ఎక్కువ చేయొద్దండి. ఒక 5-6 చేసుకున్న తర్వాత ఫ్రై చేసేసుకోండి. ఎక్కువసేపు ఉంచిన కవర్కి అంటుకుపోతుంది. కాబట్టి కొంచెం నెయ్యి కానీ ఆయిల్ కానీ రాసుకొని అరిసె అనేది ప్లెయిన్గా చేసి పెట్టుకోండి. ఇప్పుడు నువ్వుల అరిసె మనం ముందుగా తీసుకున్న పిండిని చిన్న ఉండలాగా చేసుకొని ఇలా ఫస్ట్ నువ్వుల్లో అద్దుకున్న తర్వాత మళ్ళీ కవర్ పైన పెట్టి చేత్తోనే అలా కొంచెం మీకు అరిసెలు పెద్దగా కావాలంటే పెద్దగా, చిన్నగా కావాలంటే చిన్నగా, మీరు ఏ సైజులో ఇష్టపడితే అలా
చేసి పెట్టుకోండి. చూడండి, నువ్వుల అరిసెలు, ప్లేన్ అరిసెలు నేను ఎక్కువ చేయలేదు, ఎందుకంటే కవర్ కంటుకుపోతాయి. ఇలా మీకు కావాల్సినన్ని చేసి పక్కన పెట్టుకొని ఆయిల్ పెట్టి ఒక్కొక్కటిగా వేసేసుకోండి. మనకి చాలా గుల్లగా వస్తాయండి. మనం ఎటువంటి సోడా వేయకపోయినా సరే బాగా వస్తాయి ఇవి. ఒకసారి ట్రై చేయండి. ఇలా కొంచెం ఫ్రై అయిన తర్వాత వీటిని రెండో వైపుకి టర్న్ చేసుకోండి. చూసారా ఎంత మంచి కలర్ వచ్చినాయా? మీరు ఇంటికి ఎవరైనా సడన్గా గెస్ట్లు వచ్చినప్పుడు ఇంట్లో ఉన్నవి ఇవి చేసి పెడితే, అబ్బా అరిసెలు ఎంత బాగా చేసావు అంటారు. అంత బాగుంటాయి అన్నమాట. మీకు అరిసెలు రాకుండా చేశారని ఎవ్వరు అనుకోరు. ఇప్పుడు నువ్వులవి, వీటిని కూడా అంతే అండి. నువ్వులు అనేది మాడిపోకుండా మీడియం ఫ్లేమ్ మీద మంచిగా ఫ్రై చేసుకోండి. హై ఫ్లేమ్ మీద పెడితే నువ్వులు అనేది మాడిపోతాయి. కాబట్టి మీడియం ఫ్లేమ్ మీద మాత్రమే నువ్వులు వేసినవి ఫ్రై చేసుకోండి. ఇలా మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసి తీసేసుకోండి. అంతే అండి. 1 గంట కష్టపడ్డారంటే నువ్వుల అరిసెలు, ప్లేన్ అరిసెలు 2 అరిసెలు ప్రిపేర్ అయిపోయినాయి. ఇంకెందుకు ఆలస్యం మరి? ఈ సంక్రాంతికి, న్యూ ఇయర్కి, లేదంటే మీకు ఎప్పుడు తినాలనిపిస్తే అప్పుడు పాకంతో పని లేకుండా, తడిపిండి లేకుండా మీరు కూడా అరిసెలు ట్రై చేయండి. నువ్వుల అరిసెలైనా సరే, ప్లేన్ అరిసెలైనా సరే ఈ విధంగా చేశారంటే పర్ఫెక్ట్గా రావాల్సిందే. మరి ఇంకెందుకు ఆలస్యం? మీరు కూడా ట్రై చేయండి. అలాగే ఎలా వచ్చినాయో నాకు కామెంట్ చేయండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోద్దు. అలాగే అరిసెలు అంటే ఇష్టం ఉన్న మీ ఫ్రెండ్స్కి కూడా ఈ వీడియో అనేది షేర్ చేయండి. చూడడమే కాదండి, ఒక్క లైక్ చేసి వెళ్ళండి. థ్యాంక్ యూ అండి.